తిరుమల లడ్డు వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థను నియమించాలా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి చెప్పనున్నారు. దీన్ని బట్టి న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. తిరుమల లడ్డు వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థను నియమించాలా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి చెప్పనున్నారు. దీన్ని బట్టి న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. తిరుమల లడ్డు వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థను నియమించాలా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి చెప్పనున్నారు. దీన్ని బట్టి న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. సాయిసుగా ఏదైతే తిరుమలకు సంబంధించి వెంకన్న స్వామి ప్రసాదంలో వాడే నెయ్యిలో కూడా జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయంటే కూడా ఒక పక్కన రిపోర్ట్ రావడం, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో కూడా హిందువులు మనోభావాలు పూర్తిగా కూడా దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి ఒక పక్కన వైసీపీకి సంబంధించిన నేత అయితేనేమి, అదేవిధంగా కూడా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక పక్కన కోర్టులో దీనికి సంబంధించి విచారణకు సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేయడం చేశారు. వీరే కాకుండా ఇంకా 2 పిటిషన్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్ ని గత నెల 30వ తేదీన విచారణ చేసింది. దీనికి సంబంధించి ఏదైతే రాజ్యాంగ పద్ధతుల్లో ఉన్న వ్యక్తులు ఏదైనా కానీ వ్యాఖ్యానించేటప్పుడు ఆచితూచి పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి వ్యాఖ్యానించాలి. ఈ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి చాలా వరకు నిబద్ధత ఉండాలనేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిట్ ని కూడా ఏర్పాటు చేసింది. సిట్ సభ్యులు కూడా ఇప్పటికే 2 మార్లు కూడా ఒక పక్కన తిరుమలకు సంబంధించి అధికారులతో అయితేనేవి అక్కడ సిబ్బందితోటి కూడా ఏదైతే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన దీనికి సంబంధించి సిట్ దర్యాప్తు లేకుంటే స్వతంత్ర దర్యాప్తు జరపాలా అనే కోణంలో కూడా ఈ రోజు అయితే సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఏదైతే దిశానిర్దేశం చేయనుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీంట్లో ఏదైతే తిరుమల ప్రసాదానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా రిపోర్టుకు సంబంధించి అంటే గతంలో నుంచి కూడా అతి తక్కువ ధరకు నెయ్యిని కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నెయ్యిలో చాలా వరకు కూడా ఇక్కడ జంతువుల అవశేషాలు అయితేనేమి మిగతా ఆయిల్స్ కూడా కలిసాయనేసి రిపోర్ట్ లో కూడా రావడంతో కూడా చాలా వరకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
కూడా ఒక పక్కన రిపోర్ట్ కి సంబంధించి అన్ని తెలియాలంటే కూడా ఒక పక్కన సిట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్ ఏర్పాటు చేస్తే సిట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుగుతుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా భావించిన పరిస్థితి. అదే విధంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ఏదైతే బీజేపీ నేతలైతేనేమి అదేవిధంగా వైసీపీ నేతలే మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి స్వతంత్ర సంస్థను కూడా ఏర్పాటు చేసి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తోటి కూడా విచారణ జరిపించాలనేసి ఒక పక్కన వైసీపీ నేతలైతేనేమి బీజేపీ నేతలు కొంతమంది కూడా చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం సమయంలో కూడా దీనికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత కూడా దీనికి తెలిసే అవకాశం కూడా ఉంది. ఒక పక్కన దీనికి చూసుకుంటా అంటే ఏపీ ప్రభుత్వం నుంచి సీనియర్ న్యాయవాది అయిన ముకుల్ రోహిత్, అదే విధంగా చూసుకుంటే టీటీడీ నుంచి సిద్ధార్థ లూత్రా కూడా వాదనలు వినిపిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే ఏదైతే పిటిషన్ వేశారో సుబ్రహ్మణ్య స్వామి అయితేనేమి దీనిలో మరో పక్కన చూసుకుంటా ఉంటే ఏదైతే మాజీ ఈ టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తరఫున కూడా రాజశేఖర్ దీనికి సంబంధించి న్యాయవాది సీనియర్ న్యాయవాది రాజశేఖర్, అదే విధంగా చూసుకుంటా ఉంటే శ్రీధర్ తరఫున రాఘవ్, సురేష్ చవన్కే కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. చాలా వరకు కూడా ఇప్పటికే కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కూడా సిట్ పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా ప్రాథమిక నివేదిక ఇప్పుడే కూడా గతంలో ఏదైతే టిటిడి ఇచ్చిన నివేదికను కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఏ విధమైన దిశానిర్దేశం చేస్తుంది అనేసి వేచి చూడాల్సిన పరిస్థితిగా ఉంది. సాయి సుధా. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.